వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద చెత్త పేరుకపోతుంది. అంటే ఇది వర్షాకాలం. అంటే ఇక్కడ దాదాపుగా ఇప్పుడు మనం ఫిలింనగర్ బస్సులలో ఉన్నాము. అంటే ఈ ఫిలింనగర్ బస్సులో దాదాపుగా 18 బస్సులు ఉంటాయి. ఇలా చూస్తుంటే ఇక్కడ మొత్తం ఎక్కువగా అంటే పూర్ ఫ్యామిలీస్ అంటే లేబర్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటారు. అంటే ఇక్కడ పక్కనే చెరువు ఉంటుంది. ఈ చెరువు పక్కన ఇక్కడ రోడ్డు, ఈ రోడ్డు మీద ఉన్న చిన్న రోడ్లనే విపరీతమైన చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ ఈ చెత్త తీసే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఇది వర్షాకాలం కాబట్టి వాంతులు విరోచనలు అంటే ఈగలు దోమలు ఎక్కువగా బొద్దింకలు కూడా ఉండడం వల్ల చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ. అంటే వాళ్ళు ఎక్కువగా ఈ బస్తీలలో ఉండే ప్రజలు అంటే హైదరాబాద్లో బస్తీలలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి అనారోగ్యానికి విషజ్వరాలకు గురవుతున్నారు. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది మనం ఈ చెత్తను చూస్తున్నాం. ఆ రోడ్ నుంచి ఇందాక చూసుకుంటూ వచ్చినాము. ఇక్కడ చాలా చెత్త ఉంది. అంటే మార్నింగ్ నుంచి కూడా ఈరోజు తీసేవాళ్ళు లేక మాత్రం చెత్త ఇట్లనే పేరుకుపోవడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వం మాత్రము జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ అధికారులు అంటే వాళ్ళకి మాత్రం ఆర్డర్ పాస్ చేయడం అట్లనే మనకు కనిపిస్తుంది. అంటే ఈ చెత్త ఎక్కడి దిక్కనే కూడుకపోవడం అనేది జరిగింది. అంటే చాలా వరకు చూసినాం మనము. ఇప్పుడు ఇదే ఓన్లీ ఒక్క బస్సులనే ఒక 3-4 డంపింగ్ యార్డ్ల దగ్గర విపరీతమైన చెత్త ఉంటే మరి ఇక్కడ 18 బస్సులు ఉంటాయి ఈ ఫిలింనగర్లో. అంటే అదేవిధంగా ఈ సిటీలో ఇలాంటి బస్సులు ఎన్నో ఉన్నాయి. అంటే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే పక్కకు మురికి నీళ్ళు, ఇక్కడ మురికి నీళ్ళ పక్క నీళ్ళ వాడ, ఈ వాడలలో ఇలాంటి చెత్త చెదారం ఉంటుంది. వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కొంతమంది మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఇంత చెత్త ఉంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి, మురికి వాటర్ ఉన్నాయి, ఏంది మరి పరిస్థితి ఏంది, మీరు ఈ కాలనీలో ఎట్లుంటున్నారు? సార్ ఎప్పుడు చూసినా ఇక్కడ చెత్త ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అంటే ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అంటే ఇది వర్షాకాలం కదా, ఎలాంటి జ్వరాలు వస్తున్నాయా లేకుంటే ఏంది పరిస్థితి? జ్వరాలు వస్తూనే ఉన్నాయండి. సో జ్వరాలు వస్తున్నాయి, దగ్గు, జలుబు, వాంతులు విరేచనాలు అవుతున్నాయి. చెప్పండి ఏంది పరిస్థితి? ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద మంచిగా నీడ ఉంది, ఇక్కడ కూర్చుందామని వేసుకున్నట్లు రక్తమండకం కట్టుకున్నాం. ఇక్కడ బేజనాన్ని కమానాన్ని ఉంది, ఇక్కడ కమానకన్నా ఒక రక్తమండకం పెట్టుకున్నాం. ఇక్కడ 10 మంది గ్రామంలో ఇక చెత్త పోతున్నారు, ఎవరో పట్టించుకుంటలేదు ఈ చెత్త గురించి. ఏమ్మా అంటే మా ఇష్టం, మేము పోతున్నాం, ఎక్కడ పోసుకోవాలని అడుగుతున్నారు. పోస్తారు కానీ ఇప్పుడు మున్సిపాలిటీ కంప్లీట్ ఇస్తే వస్తుంది కదా బండి అంటారు. 2 రోజులకు ఒకసారి వస్తుంది ఆ బండి. ఎత్తితే లేదా కంపు దింగుతుంది, ఇక్కడ కూర్చుని దోమలు కడితే అయిపోతాయి. మరి రోగాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్ ఇస్తారు, అంటే సరే తగ్గిపో అంటారు. ఇది గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండే కదా. ప్రభుత్వం చేశారు, ఈ ప్రభుత్వం 2 రోజులకు ఒకసారి చేస్తారు. రేపు చూడండి, రేపు పొద్దుగాల వచ్చి రేపు ఉదయం 8 గంటలకు వచ్చి చూడండి ఎంత గొప్ప ఉంటుంది, ఎంత ఉంటుంది ఇక్కడ. ఇది పరిస్థితి ఇక్కడ. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఇక్కడ బస్సుకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళకి కంప్లైంట్ చేసారా మీరు ఎప్పుడన్నా? చేసినా కానీ చేస్తున్నారు కదా మున్సిపాలిటీ వాళ్ళు. ఇది చెప్పడం. మరి ఏందే ఇప్పుడు గత ప్రభుత్వంలో బస్సు దవాఖానలు ఉంటుండే, అంటే చిన్న బస్సులలో ఒక దవాఖాన ఉండి అందులో ఒక డాక్టరు, నర్సు ఇట్లా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ బస్తీలో అలాంటి బస్సు దవాఖాన ఉందా? ఇప్పుడు నడుస్తుందా? ట్యాంక్ గేట్ ఉంది, ఒక దవాఖాన, ఇక్కడ ఒక దవాఖాన ఉంది, అప్పుడు గవర్నమెంట్ దవాఖాన. వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, గోల్కొండ పో, అక్కడ పో అని చెప్తారు. ఇది బస్సు ఉంది, ఇది ఉంది, ఇది దవాఖాన బంద్ అయిపోయా. ఇది పద్ధతి. ఇదే చెత్త గొప్ప, ఎదురు ఒక చెత్త గొప్ప ఉంది, అలా చెట్టు అవతల, అమ్మవారి గుడి అవతల. అదే అంతే. మరి వర్షాకాలం కదా, నీట్గా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు? వర్షాకాలం అంటే నీళ్ళన్నీ మొత్తం ఇది జామ ఇంత రోజు వస్తాయి. గట్టి వర్షం పడితే నీళ్ళు ఎట్టిపోవడం లేదు, చెరువులో పోవడానికి కూడా దారి లేదు, మొత్తం అట్లా పోసి ఇలా చేసినాం. ఎత్తిపించాలి మరి, గవర్నమెంట్ చెప్పితే మన ఎవరు చేపిస్తారు? బస్తీ వాళ్ళు చేపిస్తారా? గవర్నమెంట్ చేయించాలి. ఓట్లు వేయించుకోవడం తెచ్చుకొని చెత్త వేయించి వెళ్దా? ఓట్లు వేయించుకోవడానికి వచ్చినప్పుడు అయ్యా బాబా అని పడతారు, మరి చెత్త ఇచ్చినప్పుడు అయ్యా బాబా అని ఎత్తించాలి కదా, అది చెప్పరు.